దేవుడు మనకు ఎలా ఉన్నాడట? ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడట. ఆపత్కాలములో ఆయన మనకు నమ్మదగిన సహాయకుడట. ఎప్పుడు? శ్రమలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కలవరముతో ఉన్నప్పుడు, దుఃఖముతో ఉన్నప్పుడు, నిట్టూర్పులతో ఉన్నప్పుడు, ఎవరి సహాయము అందక ఒంటరిగా కూర్చొని ఒక్కదానివి ఏడుస్తున్నప్పుడు నీకు దేవుడు ఏం చేస్తాడంటేనట? సహాయకుడుగా నిలబడతాడట. హల్లెలూయా. ఎప్పుడు నిలబడతాడంటే ఆపత్కాలములో. నీ స్నేహితులు ఎప్పుడు వస్తారు? నీ బంధువులు ఎప్పుడు వస్తారు? మీ కుటుంబీకులు ఎప్పుడు వస్తారు? నీ చుట్టాలు ఎప్పుడు వస్తారు? నీతో కలిసి తిరిగేవారు ఎప్పుడు వస్తారు? నీతో కలిసి సహవాసం చేసేవారు ఎప్పుడు వస్తారు? ఆపద అయిపోయిన తర్వాత వస్తారు. ఏ స్నేహితుడు ఆపత్కాలంలో నీకు తోడుండడు, ఏ బంధువు నీకు కష్టాలలో తోడుండడు, ఏ కుటుంబీకుడు నీ శ్రమ దినాలలో నీకు తోడుగా నిలబడడు, ఏ ప్రాణ స్నేహితుడని చెప్పేవాడు నీ రోగాలలో నీకు తోడుగా ఉండడు. రోగాల్లో ఉన్నప్పుడు, వ్యాధులతో ఉన్నప్పుడు, బాధలతో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు నీ నెంబర్ని బ్లాక్ చేస్తాడు. సమస్యలో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే వస్తాను రా అంటాడు. కానీ వాడు రాడు. వాడు ఎప్పుడు వస్తాడు తెలుసా? నీ ఆపదను దాటుకుని నువ్వు వెళ్ళి ఒడ్డు మీద నిలబడ్డప్పుడు, నీ కష్టాన్ని దాటుకుని నువ్వు వెళ్ళి ఒడ్డు మీద నిలబడతావు చూడు, అప్పుడు వచ్చి నేను వద్దామనుకున్నాను రా, కానీ నాకు కుదరలేదురా అంటాడు. కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేస్తే నేను ఇప్పుడు రాలేను రా అంటాడు. శ్రమలలో రా, కొంచెం నాకు సహాయం చేయరా, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అంటే వస్తా ఉండు అంటాడు. కానీ నీ దగ్గరకు రాలేడా? నీ కష్టాల్లో, నీ తోడు, నీ సమస్యల్లో, నీ వ్యాధుల్లో, నీ రోగాల్లో, నీ బాధల్లో, నీ నిట్టూర్పులో నువ్వు ఒంటరిగా కూర్చుని ఏడుస్తావు తప్ప నీతో ఉన్న వాళ్ళు ఎవరు నీతో రారు. ఎవరు నేనున్నాను అని చెప్పరు. కానీ కోర కుమారులు రాస్తున్నారు. మన దేవుడు ఎవరో తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? ఆపత్కాలములో కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, తినడానికి తిండి లేక రోడ్డు మీద నిలబడినప్పుడు నువ్వు నమ్మిన వాళ్ళు ఎవరు రారు. ఆఖరికి నిన్ను కన్న వాళ్ళు కూడా నీ దగ్గరకు రారు. చూడండి, మనం అన్ని మంచుకున్నప్పుడు వస్తారండి, మనం అంతా సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు వస్తారండి స్నేహితులు, బంధువులు. కానీ దేవుడు ఎప్పుడు వస్తాడు తెలుసా? అదిగో ఆపత్కాలములు ఆయన మనకు సహాయము చేయుటకు ఆయన వస్తాడట. గట్టిగా చెప్పబడదా?